ఏఐ వచ్చాక సాఫ్ట్వేర్ రంగంలో లే ఆఫ్ల బాధ ఎక్కువైందండి. బేసిక్ పనులన్నీ ఏఐ చేసేస్తుంటే ఎక్కువ మందిని పోషించడం ఎందుకంటూ కొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. అంతవరకు పెద్ద జీతాలకు అలవాటు పడ్డ జీవితాలు జాబ్లెస్గా మారితే కుర్రాళ్ళు అయోమయంలో పడిపోతున్నారు. కానీ అందులోంచే కొత్త దారులు వెతుక్కుంటూ లే ఆఫ్ల భయం లేని వ్యవసాయం వైపు చూస్తున్నారు. కానీ అక్కడ నేర్చుకున్న టెక్నాలజీని ఇక్కడ వాడేస్తున్నారు. అవునండి, ఈ యువతరం వ్యవసాయాన్ని ఓ కష్ట నష్టాల ఊబిలాగా చూడటం లేదు. టెక్నాలజీని వాడి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనుకుంటున్నారు. అగ్రి బిజినెస్గా మార్చేయాలనుకుంటున్నారు. మరి వ్యవసాయ దేశమైన ఇండియాకి ఇది నిజంగా గొప్ప శుభవార్తే కదా. భారతదేశం వ్యవసాయ దేశం. కానీ అదేంటో వ్యవసాయం మన దేశంలో లాభసాటి వ్యాపారం కానే కాదు. అది దళార్లకి లాభం కలిగిస్తుంది తప్ప పండించిన రైతుకు మాత్రం నష్టాల ఊబిగానే కనిపిస్తుంది. అసలు నిజమైన మిస్టేక్ మనలోనే ఉంది. ఎందుకంటే వ్యవసాయం విషయంలో మనం పైకి ఒకటి చెబుతాం, కానీ లోపల మరొకటి ఫీల్ అవుతాం. ఉదాహరణకి, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పి రైతుని పొగుడతాం. కానీ యువత వ్యవసాయం చేయబోతే మట్టి పిసుక్కుంటూ ఇదేం జీవితం అంటాం. మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేయటమే బెటర్ అనే భావన కల్పిస్తాం. వ్యవసాయంలో ఒడిదుడుకులు, సాఫ్ట్వేర్ రంగంలో జీతాలు పోల్చి చూసుకున్న యువత ఇంతకాలంగా సాఫ్ట్వేర్ వైపే మొగ్గు చూపుతూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏఐ వచ్చి జాబ్స్కి సెక్యూరిటీ తగ్గడంతో యువత ఇప్పుడు వ్యవసాయం వైపు చూపు సారించే అవకాశం ఏర్పడింది. గొప్ప గొప్ప ప్రమాదాలు ముంచుకొచ్చినప్పుడు ప్రాథమికంగా అవి కీడు చేసినా చివరికి గొప్ప మేలు కూడా చేస్తాయని అంటారు. ఉదాహరణకి కరోనా విషయమే తీసుకోండి. ఆ మధ్య కరోనా మహమ్మారి వచ్చి వెళ్ళింది. అది ఎంతో కీడు చేసినప్పటికీ ప్రపంచానికి ఎన్నో కొత్త విషయాలు నేర్పింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి సౌకర్యాలు కరోనా తర్వాతే పెరిగాయని చెప్పక తప్పదు. చూస్తుంటే ఇప్పుడు ఏఐ ప్రభావం కూడా అలాగే అనిపిస్తోంది. ఏఐ రాక వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ భద్రత తగ్గింది. దాంతో కొందరు ఆల్టర్నేట్ మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్లలో చాలామంది ఇప్పుడు వ్యవసాయం వైపు చూస్తున్నారు. లే ఆఫ్ల బెడదలేని ఈ రంగంలో తమ టాలెంట్ని చూపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన యువత పాతకాలం రైతుల్లాగా పనిచేస్తారనుకుంటే పొరపాటే. రైతు అంటే ఇలా ఉంటాడు అనే పాతకాలపు ముద్రని వీళ్ళు పూర్తిగా చెరిపేస్తున్నారు. తమకి తెలిసిన టెక్నికల్ జ్ఞానంతో సరికొత్త వ్యవసాయం విధానాలకి తెరతీస్తూ వ్యవసాయాన్ని ఒక భారీ బిజినెస్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతో సంతోషించదగిన విషయం. మన దేశంలో పనిచేసే జనాభాలో ఇప్పటికీ దాదాపు 54.6% మందికి పొలం పనులే ఉపాధి కల్పిస్తున్నాయి. అంటే సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీదే ఆధారపడి బతుకుతున్నారు. అందుకే మన దేశాన్ని వ్యవసాయ దేశం అంటాం. అయితే పేరుకి వ్యవసాయ దేశమే కానీ ఇక్కడ ఎందరూ కష్టపడుతున్నా వ్యవసాయం లాభసాటిగా ఉండడం లేదు. అదే అసలు సమస్య. దీనికి కారణం మన వ్యవసాయ విధానాలు. ఈ విధానాల్లో లోపాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం రావటం లేదు. తక్కువ దిగుబడి వల్ల వ్యవసాయం ఒక ఆకర్షణీయమైన రంగం అనిపించటం లేదు. పైగా సరైన పద్ధతులు వాడకపోవటం వల్ల వనరుల దుర్వినియోగం కూడా బాగా ఎక్కువ జరుగుతోంది. అంటే నీళ్లు, ఎరువులు ఎప్పుడు ఎంత వాడాలో తెలియక ఎంతో వృధా అవుతున్నాయి. ఇక వాతావరణం అంచనాలు కూడా సరిగ్గా ఉండవు. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండలు ముదురుతాయో తెలియని అనిశ్చితమైన వాతావరణం వ్యవసాయాన్ని రిస్క్లో పడేస్తోంది. వీటితో పాటు సప్లై చైన్ సమస్యలు కూడా ఉన్నాయి. పండిన పంటను మార్కెట్కి చేర్చేలోపే ఎన్నో సమస్యలతో లాభాలు మిస్ అవుతున్నారు. మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? అదే అగ్రిటెక్ అని అంటోంది యువతరం. టెక్నాలజీని వ్యవసాయంతో కలపడమే ఈ అగ్రిటెక్. ఏఐ పుణ్యమాని ఇప్పుడు యువత పొలాల్లోకి అడుగుపెడుతోంది. ఐటీ కంపెనీల్లో వాడే హైటెక్ విధానాలు క్రమంగా మన పొలాల్లోకి కూడా రావడం ఖాయం. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు వ్యవసాయంలోకి దూసుకురాబోతున్నాయి. డ్రోన్స్ లాంటి కొత్త తరం హార్డ్వేర్ పరికరాలు, బిగ్ డేటా లాంటి సాఫ్ట్వేర్ సమాచారం వ్యవసాయాన్నే పూర్తిగా మార్చివేయబోతున్నాయి.